జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి దోపిడీ జరగలేదని, అలాంటి ఆరోపణలు నిజమని ఎవరైనా నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఆయన మండిపడ్డారు. జీవన్ రెడ్డి పదే పదే అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తన సొంత ధాన్యంలో 10 కిలోలు తగ్గించారని జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆరోపణలకు సమాధానంగా జీవన్ రెడ్డికి సంబంధించిన ట్రక్ షీట్ను మీడియా ముందుంచి వివరాలను వెల్లడించారు. జీవన్ రెడ్డికి సంబంధించిన మొత్తం 190 క్వింటాల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని, వాటికి సంబంధించిన చెల్లింపులు కూడా నేరుగా ఆయన బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని మంత్రి స్పష్టం చేశారు. అన్ని రికార్డులు పారదర్శకంగా ఉన్నాయని, రైతుల పేరుతో రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. అలాగే పింక్ కండువా కప్పుకుని రాజకీయ విమర్శలు చేయడం కాకుండా వాస్తవాలు మాట్లాడాలంటూ జీవన్ రెడ్డిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలు అంశంలో ఎవరికైనా సందేహాలుంటే ఆధారాలతో ముందుకు రావాలని, ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు. జైత్యాల జిల్లాలో కటింగ్ల పేరిట 150 కొప్పులు ఇచ్చారు అన్నారు. ఇప్పుడు కొప్పులు ఇచ్చారు జీవన్ రెడ్డి గారికి ఒకటే మాట మాట్లాడతారు. ఈరోజు కూడా కొప్పులు ఇచ్చారు గారు జీవన్ రెడ్డి గారు అంటారు. ప్రజాస్వామ్యంతో ప్రజలకు ఎన్నుకోబడ్డట్టు ప్రజాప్రతినిధులు అన్నట్టు వాస్తవాలు మాట్లాడారు. నేను రాజీనామా పత్రం నిలిచిపోతాను. రిజిగ్నేషన్ పత్రం ఇస్తా, వాళ్ళు ఏ ఫార్మాట్ ఉంటే ఆ ఫార్మాట్ ఇస్తా. దమ్ముంటే రివ్యూ చేయమని ఇద్దరు, జీవన్ రెడ్డి రివ్యూ చేయమనంటే, కొప్పులేషన్ రివ్యూ చేయమని. వాళ్ళు రాజకీయంగా శాస్త్రంగా ఏ పోటీ నుంచి పోటీ చేయమని చెప్పి వాళ్ళు దానికి కట్టుబడి చెప్పగలరు. సీఎం రేవంత్ గారికి ఎద్దు వ్యవసాయం లేదు, కేవలం రియల్ ఎస్టేట్ తెలుసు. రైతు భరోసా, రైతు రుణమాఫీ ఎగ్గొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి జీవన్ రెడ్డి. ఇప్పుడు మా ముఖ్యమంత్రి వరిస్తే ఊరంలే, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వరేస్తే ఊరేళ్ళే. ఆయన ఫామ్ హౌస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరేస్తున్నాడు కానీ మిగతా రైతులు వరేసుకుంటే ఊరేళ్ళాడు. మీ అందరి సాక్ష్యం, ఇక్కడ మీడియా మిత్రులంతా సాక్ష్యం. ఆ రోజు వడ్ల కొనుగోలు కాడ 5 కిలోలు 10 కిలోలు మొదలుపెట్టుకుంటే ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినప్పుడు ఈ మాజీ మంత్రి కొప్పులేశ్వర్ ఏ సెంటర్ కాడికి వచ్చాడా? మీకు సాక్ష్యం ఎన్నిసార్లు ఇక్కడ నుంచి మీరు ఎన్నిసార్లు అధికారులతో, జిల్లా కలెక్టర్ గారు కానీ, మా జిల్లా అధికారులు కానీ, మా ఎమ్మెల్యే యూనియన్ కానీ ఇన్ని మీ రివ్యూలు మీటింగ్ ఇష్టం ఎన్నిసార్లు మీరు మెట్లలో పెట్టించుకొని మాట్లాడి మీరు సాక్ష్యమా కాదా? వాళ్ళది 2014 నుంచి 18 నుంచి 23 వరకు వాళ్ళే రాజులు, వాళ్ళే మంత్రులు కదా. అడగోలుగా కటింగ్ అయితే అడగోలుగా చూసుకుంటా అంటే ఏ ఇళ్ళ దగ్గరికి పోయి మాట్లాడి అడవులు చేయించిండా? ఏ అధికారాన్ని రోడ్డు మీకు వచ్చి మాట్లాడతా? అప్పుడు నా జిల్లా కలెక్టర్ కానీ, అప్పుడు నా అధికారులు కానీ సాక్ష్యం మీరే కదా. ఇలా 125 కోట్లు ఎత్తాలంటే 125 దోపిడీ అంటారా? 127 కోట్ల ఒకటే లేదు. గులాబ్ గారి కండవ కప్పుకున్నారు, దోసుకోవడం తీసుకోవడం వాళ్ళు పెట్టేట్టు. ఆ విధంగా పాపం పింక్ కలర్ కండవ కప్పుకోగానే జీవన్ రెడ్డి గారు కూడా అదే ఆలోచన పడ్డాడు. కొప్పులేశ్వర్ అయితే వాళ్ళకు శాస్త్రంగా ఊత పదం పచ్చకాములలో బురంతా పచ్చ కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, ఈ జిల్లాలో వడ్ల కొనుగోలు మీద దోపిడీ జరిగినట్టు నిరూపిస్తే రాష్ట్ర మంత్రిగా నా పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. జీవన్ రెడ్డి కానీ, కొప్పులేశ్వర్ గారు కానీ, జీవన్ రెడ్డి గారు, కొప్పులేశ్వర్ గారు రుజువు చేస్తే దమ్ము ఉంటే రుజువు చేయమని చెప్పి అంటున్నా. మీరు ఏ ఫార్మాట్ ఇవ్వమంటే ఆ ఫార్మాట్ ఇస్తారు. దానికి కట్టుబడి ఉన్నారా? ఇది ఛాలెంజ్ సిద్ధంగా మనం చెప్పమంటున్నాం ఈ ద్వారా.